హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ పీస్. ఈరోజు రెసిపీ పన్నీర్ బుర్జీ. మనకు కావాల్సినవి పన్నీర్ గ్రేట్ చేసింది, లేదా చేత్తో కూడా అలా పొడిగా చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒకటి, అండ్ జీలకర్ర, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పౌడర్ ఇదొక హాఫ్ స్పూన్, జీలకర్ర పౌడర్ పావు స్పూన్, అండ్ గరం మసాలా కూడా పావు స్పూన్. నేను ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే కెనోలా ఆయిల్. ఈ మధ్య స్టార్ట్ చేశాను, చాలా బాగా అనిపిస్తుంది. ఇదేంటంటే జీరో కొలెస్ట్రాల్, ఇంకా రిచ్ ఇన్ ఒమేగా 3. చాలా లైట్గా ఉంది ఆయిల్ అయితే. సో నాకు బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆయిల్ చేంజ్ చేయాలి అనేసి. సో దీని కాస్ట్ 425 ఉంది 1 లీటర్ బాటిల్, కానీ ఫ్లిప్కార్ట్లో 150కే వచ్చింది. ఫస్ట్ జీలకర్ర వేసేస్తున్నాను, అండ్ దెన్ పచ్చిమిర్చి. మనకి జనరల్గా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలంటారు కదా, నేను ఎప్పటి నుంచో సన్ఫ్లవరే యూస్ చేస్తూ ఉన్నాను. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేద్దామంటే దాని కాస్ట్ ఏమో చాలా ఎక్కువ, 650 అలా ఉంటుంది. అది ఇదైతే బాగానే 150కి చాలా బాగా అనిపిస్తుంది. ఆయిల్ మనకు కొంచెం ఎక్కువ వేసినా కూడా కొంచెం కూడా ఆయిల్ తగిలినట్టు అనిపించట్లేదు. సో ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేయాలి. కాస్త సాల్ట్ వేసాను. ఒక 3-4 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేయాలి. సో పసుపు వేసాను, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను లాస్ట్లో వేసా, మర్చిపోయా. సో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం ఇవి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ తర్వాత టొమాటో ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే బెటర్. సో అది కూడా వేసేసాను. ఇది ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సన్నగానే ఉన్నాయి కదా, త్వరగానే ఫ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్, అది చేత్తోనే నేను పొడిగా చేసాను. గ్రేట్ చేయడం అంటే మళ్ళీ అదొక చేత్తోనే ఈజీగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసేసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ చపాతీకి తినొచ్చు, బాగుంటుంది. లేదా రైస్లో అయినా మిక్స్ చేసేయచ్చు. సో నేనైతే ఇప్పుడు రైస్కి మిక్స్ చేసాను లాస్ట్లో. ఒకవేళ మసాలాగా ఇష్టం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా అయినా తినేయచ్చు. ఆల్మోస్ట్ ఎగ్ బుర్జీ లాగే ఉంది. ఈ పన్నీర్ వేసాక కూడా ఒక 4 మినిట్స్ అలా ఉంచాను. తర్వాత గరం మసాలా లాస్ట్లో వేస్తున్నాను, అండ్ కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి వేస్తున్నాను. సో రోటీకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం టైం చేస్తున్నా కాబట్టి ఇంకా రైస్లో మిక్స్ చేశాను. I hope you like this video, so please like it, share it, and also subscribe to the channel. Until my next video, I'm wishing you so much of love and peace. Bye bye, take care.